ఈ యొక్క సమయంలో సహోదరులు నారాయణ గారు ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని మా అందరితో పంచుకోవాల్సిందిగా సహోదరులను ఆహ్వానిస్తున్నాను. వారికి సుమారుగా 40 నిమిషాలు సమయము కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క దినం వరకు మనలను ప్రేమించి తన కీవులను మనకు అనుగ్రహిస్తూ సజీవులకు ఉంచినటువంటి దేవాది దేవునికి యేసుక్రీస్తు పేరట హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కూడికలో చేరవచ్చినటువంటి మీ అందరు కూడా యేసుక్రీస్తు పేరట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే, భూమి మీద యేసుక్రీస్తు జన్మించటానికి యేసుక్రీస్తు యొక్క జన్మం ఒక ఉద్దేశాన్ని గురించి తెలియజేయమన్నారు. సరే, యేసుక్రీస్తు యొక్క జన్మమును అనేక మంది అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు, అలాగనే ఆచరిస్తూ ఉన్నారు అన్నమాట. యేసుక్రీస్తు పుట్టుకొక ఉద్దేశము మానవులైనటువంటి వారికి సరైన రీతిలో అర్థం కాలేదు, అవునా కాదా? అందరికీ నిజంగానే యేసుక్రీస్తు స్పష్టంగా తెలిసి ఉంటే, అందరికీ యేసుక్రీస్తు సరైన రీతిలోనే నేర్పబడి ఉంటే, ఒకరు ఒక విధంగా ఒక విధంగా బోధించే వాళ్ళు కాదు, ఒకరు ఒక విధంగా ఆచరించే వాళ్ళు కాదనమాట, అవునా కాదండి? యేసుక్రీస్తు పుట్టుకొక ఉద్దేశము మొదటి ఉద్దేశం ఏంటంటేను ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమైందైనను అది ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మానవుడైన వాడు దేవుని యొక్క స్వరాన్ని ఏ కాలంలో కూడానని ఇక్కడ పరిశుద్ధాత్మే తెలియజేస్తున్నాడు. అంటే నిజంగానే ఏకీభవించాలి, అవునా కదా? ఏ కాలంలో కూడాను మానవుడు దేవుని యొక్క స్వరాన్ని వినలేదు, ఏ కాలంలో కూడాను దేవుని యొక్క స్వరూపాన్ని మానవుడు చూడలేదు. కొన్ని చూసారండి, చూసేమో దేవుడు నాతో మాట్లాడు అనేవాళ్ళు లేకుండా పోలేదు. అయితే మనం గ్రంథంలో ఏముందో మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాళ్ళు, ఆయన యొక్క రూపాన్ని చూసిన వాళ్ళు ఉన్నట్లయితే అనేకమైనటువంటి దేవతలను, అవును కదా, అనేకమైనటువంటి దేవతలను ఎందుకు పూజించేవాళ్ళు? దేవుడు ఇలాగుంటాడు, దేవుని యొక్క స్వరూపం ఇలాగుంది, దేవుడి రూపం ఇది, దేవుడు రాయా, దేవుడు ఇంకేమైనా, దేవుని యొక్క రూపం ఇది గనక దేవుడు ఇతనే అని ఎరిగి ఆరాధించేవాళ్ళు, ఎరిగి పూజించేవాళ్ళు, సేవించేవాళ్ళు. దేవుని యొక్క స్వరూపాన్ని మానవుడు ఎప్పుడునూ చూడలేదు, ఆయన స్వరమును ఎవరునూ వినలేదు. అపోస్తల కార్యగ్రంథంలో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం నుంచి 28వ వచనం నుంచి. అది మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కాసులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి అది మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. వెండైనను బంగారమునైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు.
మనము దైవత్వంలో ఉన్నవారి గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దైవత్వంలో ఉన్నవారు వారి యొక్క పోలికలు, వారి యొక్క స్వరూపం ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దైవత్వం ఒక పోలికలు దేంట్లో లేదని తెలియజేస్తూ ఉన్నాడు. రాతిలో కానీ, వెండిలో కానీ, బంగారంలో కానీ లేవు అన్నాడు. పాత నిబంధన కాలంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాము. నాకెవరిని చాటి చేయగలరు అనేసి అన్నాడు. అవునా కదా? ఇలాగుంటాడు దేవుడు, ఈయన రూపం లాంటి దేవుడు అని ఏమన్నా నిరూపించగలమా? నిరూపించగలం. నిరూపించాలంటే ఏం చేయాలి? ముందు మనం చూసి ఉండాలి. అంతేనా కాదా? మనము చూసుంటే దేవుడు ఇలాంటి వాడు, రాయి లాంటి వాడు, బంగారం లాంటి వాడు, వెండి లాంటి వాడు అని మనం నిరూపించగలం. దేవుణ్ణే చూడకుండా దేవుడు ఇలాంటి వాడని మనం ఎలా నిరూపిస్తాము? మరిప్పుడు దేవుణ్ణి నిరూపించడానికి, దేవుణ్ణి బయలుపరచడానికి, దేవుణ్ణి చూపించడానికి రావాలి. అవునా కాదా? ఒకసారి చూద్దాం మనం యోహాను సువార్త. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ఒకసారి. కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేను రాలేదు, అది నన్ను పంపినవాడు సత్యవంతుడు, అది ఆయనను మీరెరగరు, ఆయనను మీరెరగరు. ఇంతకు ఆయనను పంపింది ఎవరు? యేసుక్రీస్తును భూమి మీద పంపించింది ఎవరు? ఎవరండి? మీరు ఆయనను ఎరుగరు, మీరు ఆయనను ఎరుగరు. మీరు నన్ను ఎరుగుతారు కానీ ఆయన్ను మాత్రము, నన్ను పంపించిన ఆయన మాత్రము మీరు ఎరుగరు అంటున్నాడు. ఆయన్ను పంపించేది ఎవరు? అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపించిన యేసుక్రీస్తును. అంటే పంపించింది ఎవరు? అద్వితీయ సత్యదేవుడు. యేసుక్రీస్తును భూమి మీద పంపించింది అద్వితీయ సత్యదేవుడు. ఆ సత్యదేవుడిని ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలన్నమాట? కిందని చూద్దాం. 29వ వచనంలో, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదనని బిగ్గరగా చెప్పాను. చాలు. ఏమన్నాడు? నేను ఆయన పంపించగా నేను వచ్చాను, ఇక్కడ రాక మునుపు నేను ఎక్కడున్నాను? ఆయన యొద్ద ఉన్నాను. ఇక్కడ రాక మునుపు నేను ఆయన యొద్ద ఉన్నాను కనుక ఆయన గురించి నాకు తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. ఆయన పంపిస్తే నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటేను యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్తాం. ఎందుకు యేసుక్రీస్తు వచ్చాడో అనేది తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం నుంచి, అది ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, అది తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇదనమాట. ఎవడును ఆ కాలంలో దేవుణ్ణి చూడలేదు, పలానా కాలంలో చూసేవారని మనం బోధించడానికి కూడా అవ్వదు ఇంకనమాట. ఎప్పుడునో ఏ కాలమైందైనాను ఎవరునో దేవుణ్ణి చూడలేదు. ఆయన యొద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచటానికి భూమి మీద వచ్చాడు అనమాట. యేసుక్రీస్తు పుట్టుక ఒక కారణం ఏంటంటేనో ఎవరును ఎప్పుడును చూడనటువంటి దేవాది దేవుణ్ణి బయలుపరచటానికి యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరుస్తున్నటువంటి క్రమంలో తన శిష్యులు ప్రశ్న అడుగుతారనమాట. ఏమని ప్రశ్న అడుగుతారంటేను చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి, అది మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. చాలు. ఒకసారి చూద్దాం.
మీరు నన్ను ఎరుగున్నారు కనుక తండ్రిని కూడా ఎరుగున్నారు. మీరు నన్ను చూస్తున్నారు కనుక తండ్రిని చూచున్నారు. ఇది ఎలాగండి? మీరు నన్ను ఎరుగుంటే తండ్రిని ఎరిగినట్టే, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటున్నాడు. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందో ఒకసారి మనం చూద్దాము. మనము 10వ వచనం నుంచి, తండ్రి యందు నేనును అది తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు అన్నాడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును, ఆయన క్రియలు నా యందును అంటున్నాడు అనమాట. అంటే పని విషయంలో ఐక్యత కలిగి ఉన్నట్టుగా, బోధ విషయంలో ఐక్యత కలిగి ఉన్నట్టుగా, అదే తండ్రి ఇష్టము, అదే తండ్రి యొక్క క్రియలు అని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట యేసుక్రీస్తు. అంటే నేను ఏదైతే బోధిస్తున్నానో అది తండ్రి బోధ, నేను ఏదైతే క్రియలు చేస్తూ ఉన్నానో అవి తండ్రి క్రియలు. అంటే దేవుని క్రియలను, దేవుని యొక్క సంకల్పమును తెలుసుకోవటమే తండ్రి. ఆయన స్వరమా? ఆలోచన చేద్దాం. అంతేనా కాదండి? నాయందు ఆయన మాటలు అన్నాడు, నాయందు ఆయన క్రియలు అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క క్రియలు యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమును యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఇష్టమే ఈయన ఇష్టమా? ఆయన క్రియలే ఈయన క్రియలా? అంతేనా కాదా? ఒకసారి మనం ముందుకెళ్దాం. మనం ఏం ఆలోచన చేయబోతున్నామంటేను, వారు బోధలోను క్రియల్లోనూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు, వారు బోధలోను క్రియలోను ఐక్యత కలిగి ఉన్నప్పుడు యోహాను సువార్తె 8వ అధ్యాయంలోనే 26వ వచనంలో, 8వ అధ్యాయము 26వ వచనం, నేను ఒక్కడనై ఉండక మిమ్మును గూర్చి చెప్పుటకును మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. అది ఆయన యొద్ద నేను ఉండి ఏదైతే నేర్చుకున్నానో దాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆయన యొద్ద ఉండి ఏదైతే ఆయన చెయ్యమని నాకు ఆజ్ఞాపించాడో అవే నేను చేస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడిని బయలుపరుస్తూ ఉన్నాడు అనమాట. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం మరలా ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే 36వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినవి అన్నాడంట. యేసుక్రీస్తు తనంతటగా తాను ఏమీ చేయట్లేదన్నమాట. తండ్రి అయిన దేవుని వద్ద ఏదైతే నేర్చుకొని వచ్చాడో, ఏ క్రియలైతే చెయ్యాలని ఆయన నేర్చుకొని వచ్చాడో ఆ క్రియలనే యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు. ఆ బోధనే యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటేను, తన ఒక శిష్యులు ఒకడైనటువంటి ఫిలిప్పు వేసిన ప్రశ్న ఏంటంటే, నీ తండ్రిని మాకు చూపించమంటాడు అనమాట. నా తండ్రి లక్షణాలు నా యందు ఉన్నాయి. ఆయన ఏ బోధ అయితే బోధించమని చెప్పాడో ఆ బోధను బోధిస్తున్నాను. ఏ క్రియలైతే చేయమన్నాడో ఆ క్రియలనే నేను చేస్తూ ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు రూపం కలిగినవాడా? తండ్రి అయిన దేవునికి ఏమైనా రూపం ఉందా? తండ్రి అయిన దేవునికి రూపం ఏమైనా ఉందా? యోహాను సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం సరే. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక
దేవుడు ఆత్మ గనుక అన్నాడు అంతే. దేవుడిని ఎలా బయలుపరుస్తున్నాడు? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. పోనీ మన ఆత్మను మనం చూసుకోగలమా? ఏ రూపంలో ఉంటుందో మనం చూస్తామా ఆత్మను? చూడం. మన ఆత్మ ఎలాగుందో, ఏ రూపంలో ఉందో మనకు తెలియదు. దేవుడు ఆత్మ గనుక అన్నాడు అనమాట. దేవుడు ఆత్మ. ఆయన యొక్క స్వభావమును, లక్షణాలను యేసుక్రీస్తు బయలుపరచడానికి వచ్చాడు అనమాట. దేవుడు ఆత్మ. ఆయన ఒక స్వభావము, లక్షణాలు ఏంటంటేను, ఇదిగో నేను బోధిస్తున్నాను, ఇదిగో నేను క్రియలు చేస్తా ఉన్నాను అని యేసుక్రీస్తు తండ్రైన దేవుణ్ణి బయలుపరచటానికి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీద రావడానికి గల కారణం ఏంటంటేను, తండ్రైన దేవుణ్ణి బయలుపరచటానికి. ఎవరును ఎప్పుడును ఏ కాలమందైనను ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. చూడనటువంటి మానవాళికి ఆయన ఒక స్వరాన్ని వినిపింపజేయటానికి, ఆయన ఒక స్వరూపాన్ని, దేవుడు ఆత్మ అని ఆయన ఒక స్వరూపాన్ని తెలియజేయటానికి యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడు అనమాట. అలాగనే రెండో కారణాన్ని మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు భూమి మీద రావడానికి గల కారణం ఏంటో, రెండో కారణం ఏంటంటేను చూద్దాం మనం ఒకసారి. మత్తయి సువార్త 12 22 నుంచి 23 వచనం. 22 నుంచి మత్తయి సువార్త 12 అప్పుడు అది దెయ్యం పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడును ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయెను అని. మూగవాళ్ళని యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడట? మాట్లాడేటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాడు. అంటే దీని ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేహం పైన ఆయనకి అధికారం ఉంది అనేది తెలుస్తుంది, అవునా కదా? ఊచ చేయి వాళ్ళని బాగు చేశాడు, నడవలేని వాళ్ళకి నడకనిచ్చాడు, చెవిటి వాళ్ళకి వినికిడి శక్తినిచ్చాడు, చూపు లేని వారికి చూడగలిగే శక్తినిచ్చాడట. అనేకమైనటువంటి రోగాల్ని ఆయన స్వస్థపరిచాడు. అలాగనే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గలనట్టి స్త్రీకి ఏం చేశాడు? స్వస్థపరిచాడు అనమాట. అనేకమైనటువంటి కుష్ఠరోగులకి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇందాకే మనం చూసుకున్నాం యోహాను సువార్త 5:36 తండ్రైన దేవుడు తనకి ఏ క్రియలైతే చేయమని ఇచ్చాడో అవే చేయడానికి వచ్చాడు అనమాట. ఏది పడితే అది, ఎలా పడితే అలా చేయడానికి యేసుక్రీస్తు భూమి మీద రాలేదు. ఎలా పడితే అలాగా, ఏది పడితే అది చేయడానికి రాలేదు. ఉదాహరణగా మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 9 మొదటి వచనం నుంచి. యోహాను సువార్త 9 మొదటి వచనం నుంచి. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగ్రుడ్డి అయిన యొక్క మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఈయన పుట్టు గుడ్డివాడు అన్నాడు. పుట్టు మొదలుకొని ఈయన గ్రుడ్డివాడు. ఈయన గ్రుడ్డివాడుగా పుట్టాడు. ఎవరి పాపం వలన ఈయన గ్రుడ్డివాడుగా పుట్టాడు? తల్లిదండ్రుల వలన, ఇంకెవరి వలన? తల్లిదండ్రుల వలన కాదు, ఇంకెవరి వలన కాదు, కానీ ఈయన గ్రుడ్డివాడుగా పుట్టాడని. దానికి కారణం ఏంటంటేను దేవుని యొక్క మహత్యము అందులో బయలుపరచబడ్డానికి అనమాట. దేవుని యొక్క గొప్పతనము అందులో చాటబడ్డానికి అనమాట. ఉదాహరణగా మనం ఆలోచన చేసినప్పుడు మోషే కాలంలో మోసేతో దేవుడు ఏమన్నాడంటేను, నువ్వు బండతో మాట్లాడమన్నాడు. బండతో మాట్లాడమంటే మోసే ఏం చేశాడు? బండను కొట్టాడు అనమాట. బండను కొట్టాడు అంటే దేవుని యొక్క మాట ఏంటి? మాట్లాడమన్నాడు. మోసే ఏం చేశాడు? కొట్టాడు అనమాట. ఈయన కొట్టకుండానే మాట్లాడితే బండ నుండి నీరు వచ్చాయి అనుకో, దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది?
దేవుడు మోసతో మోసను మాట్లాడమనగానే బండతో ఈయన మాట్లాడగానే నీరు వచ్చాయి. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి గొప్పతనం వాళ్ళకి తెలిసేదా లేదా? దానిని మోస అడ్డుపరిచాడా లేదా? అడ్డుపరిచాడు అనమాట. ఇందులో కూడా మనం చూస్తా ఉన్నాం, ఈయన గుడ్డివాడుగా పుట్టడానికి తల్లిదండ్రులు కారణం కాదు. దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై ఈయన గుడ్డివాడుగా పుట్టాడు అన్నాడు అనమాట. ఇలాగే కాకుండా కోనేటి సరస్సులో దేవదూత వస్తూ ఉంటుంది. దేవదూత వచ్చే టైంలో ఎవరైతే ముందుగా దిగుతారో వాళ్ళకి ఎలాంటి రోగమైనా ఏమైపోద్ది అన్నట, బాగుపడిపోతారు. ఎలాంటి రోగమైనా సరే. కానీ ఒక ఆయన మాత్రము దేవదూత ఏ సమయానికి వస్తుందో ఆయనకి తెలియదు. ఆయనకు సహాయం చేసేవారు లేని పరిస్థితి. అలాంటి ఆయన యొద్ద యేసుక్రీస్తు వెళ్ళి బాగు చేస్తాడు. అలా నేను ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను అనమాట. ఒక ఉదాహరణను నేను మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుతంలో నేను మీకు ఒక అద్భుతాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అనమాట. ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం చూద్దాం. అది యేసు ఈ ఉపమానములను చెప్పి సాలించిన తర్వాత అది ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధిస్తుండగా అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినంది. అసలు ఈయన ఎక్కడి నుండి ఇంత విద్య నేర్చుకున్నాడు? ఏంటి? అంజరపు చెట్టుని ఆజ్ఞాపిస్తే అదేమో వాడిపోయింది. పేతురు సముద్రం మీద నడవమంటే సముద్రం మీద నడిచేశాడు. రోగాలు పోతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి. ఇంకో మాటను చూపిస్తాను. లూకాసు వార్త 8:22. లూకాసు వార్త 8:22. లూకాసు వార్త 8:22. మరి యొక్క నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించును. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమయ్యెను. యేసుక్రీస్తు ఆజ్ఞాపించగానే గాలి వాన నీరు అన్ని నిమ్మలమయ్యాయి. ఎందుకు ఆయన మాట వినాలి? యేసుక్రీస్తు మాట ఎందుకు వినాలి? ఒక చెట్టు ఆయన మాట వింటుంది, ఒక రోగం ఆయన మాట వింటుంది, దెయ్యాలు ఆయన మాట వింటున్నాయి అండి, వర్షం ఆయన మాట వింటుంది, తుఫాన్లు ఆయన మాట వింటున్నాయి, సముద్రం ఆయన మాట వింటుంది. ఎందుకు ఆయనకు లోబడుతున్నాయి? వాటి మీద ఆయనకు అధికారం ఉందా? వాటికి ఆయనకు అధికారం ఉందా? ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తము మనమైనా సరే ఆయన వల్లనే కలిగిన వారము. అందుకనే ఏమన్నట్టు తెలుసా? ఏమంటాడంటేనో ఒకసారి అపోస్తుల కార్యగ్రంథంలో 3వ అధ్యాయము 21వ వచనం నుంచి, అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం నుంచి, అది అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట అవశ్యకము.
మోసే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆయన మాట వినవలెను. వింటున్నారా? యేసుక్రీస్తు మాట అందరూ వింటున్నారా? ఏమి గాలి వింటుంది, దెయ్యాలు వింటున్నాయి అండి, చెట్లు వింటున్నాయి, రోగాలు వింటున్నాయి, కాలు చేతులు శరీరం అంతా దేవుని యేసుక్రీస్తు యొక్క మాటకు విని అవి లోబడుతూ ఉన్నాయి. ఊచ చేయులన్నా సరే, కుంటి వాళ్ళు అంటే కాలు చేతులు కళ్ళు చెవులు రక్తంతో సహా యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడుతున్నాయి. అయితే మనిషి దేవుని యొక్క మాటను వింటున్నాడా? శరీరం బాగానే లోబడుతుంది, కానీ మనిషి యేసుక్రీస్తు మాటను వింటున్నాడా? లోబడుతున్నాడా? ఎందుకు లోబడట్లేదు? తెలీదు. ఆయన వల్లనే మనం ఉన్నాము, ఆయన వల్లనే మనము కలిగేమనే సంగతి వాళ్ళకి తెలియట్లేదు కనుకే యేసుక్రీస్తు యొక్క మాటను వినట్లేదు. వినకపోతే ఏమవుతుంది? ఆయన ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాం అనమాట. ఆయన మాట వింటే క్రీస్తు ప్రభుతో పాటు క్రీస్తు ప్రభు యొక్క ప్రజలతో మనం ఉంటాం. ఆయన మాట వినకపోతే సర్వనాశనం చేయబడతాం అనమాట. సమయం అయిపోతుంది కనుక త్వరగా మనం వెళ్ళిపోదాం. ఓకేనండి. రెండో కారణాన్ని మనం ఆలోచన చేసాము. మూడో కారణం ఏంటంటేనో, యేసుక్రీస్తు భూమి మీద వచ్చింది ఎందుకంటేనో పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడు అనమాట. పిలుపులు రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి. ఆయన పరిచర్య మనకు తెలుస్తుంది. పిలుపులు రాసిన పత్రికలో మనం చూద్దాము. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానుభావంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుని యొక్క స్వరూపాన్ని కలిగిన వాడు, దేవునితో సమానుడైనటువంటి యేసుక్రీస్తు, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అనమాట. ఎందుకు? దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. అది కూడా ఎంతవరకు? శిలువ మరణము పొందునంతగా దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన యజమానుడు, నేను ఆయన యొక్క దాసుని. దాసుడు ఏం చేయాలి? యజమానుడు ఏది చెప్తే అది చెయ్యాలి. యజమానునికి తిరగబడకూడదు ఇంకనమాట. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలన్నమాట. తండ్రి అయిన దేవుడు ఏదైతే ఆయనకు బోధించమన్నాడో, తండ్రి అయిన దేవుడు ఏదైతే చేయమని ఆయనకి ఇచ్చాడో అవన్నీ చేయటానికి యేసుక్రీస్తు భూమి మీద వచ్చినవాడు అనమాట. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ వచనం. మత్తయి సువార్త 28వ వచనం. మనం త్వరగా వెళ్దాం, సహకరించండి. 28వ వచనం. 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. పరిచారము చేయించుకోవటానికి రాలేదు, ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు యేసుక్రీస్తు. తన శిష్యుల యొక్క పాదాలను కడుగుతాడు. తన వస్త్రాన్ని తీసుకొని శిష్యుల యొక్క పాదాలని తుడుస్తాడు అనమాట. ఎందుకు? మీరు కూడా ఇలా తగ్గించుకోవాలి, మీరు కూడా ఇలా పరిచర్య చేయాలని చూపించాడు. అంత మట్టుకే కాకుండా ఏం తెలియజేస్తున్నాడు అంటేను, అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానాన్ని చెల్లించడానికి నేను వచ్చాను, ఒక పరిచారకుడిగా నేను వచ్చాను అని తెలియజేస్తాడు అనమాట. అలాగనే మనము 4వ కారణం ఏంటంటేను, యేసుక్రీస్తు భూమి మీద రావడానికి గల కారణం ఏంటంటేను, ఆయన
యెరూషలేమునకు వెళ్ళి ఆయన యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత హింసింపబడటానికి ఆయన వచ్చిందనమాట. ఎందుకు వచ్చాడు ఆయన? యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, శాస్త్రుల చేతను, ప్రధాన యాజకుల చేతను ఆయన హింసింపబడటానికి వచ్చాడు. మత్తయి సువార్త చదువుదాం 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినాన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను అన్నాడు అనమాట. యేసుక్రీస్తు భూమి మీద రావడానికి గల కారణం ఏంటంటేనో ఆయన హింసింపబడాలి. యేసుక్రీస్తు భూమి మీద ఎందుకు వచ్చాడు? ఆయన హింసింపబడాలన్నమాట. అనేక విషయాలు మీకు పరిచయం చేయట్లేదు, సమయం లేదు కనుక. యేసుక్రీస్తు భూమి మీద వచ్చింది ఎందుకంటేనో హింసింపబడడానికి అనే సంగతులు మనం చూస్తాము. అలాగుననే ఈ హింసింపబడేటువంటి క్రమంలో ఒక ఇద్దరు శత్రువులుగా ఉంటారు. ఎవరు? చక్రవర్తులే. హేరోదు, ఫిలిప్పు శత్రువులుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు పట్టబడగానే ఆయన నుండి ఈయన దగ్గర పంపించగానే వీళ్ళు ఏమైపోతారు? మిత్రులు అయిపోతారు అనమాట. అలాగే కాకుండా ఒక ఆయన ఖైదీలో ఉంటాడు. ఎవరు? బరబ్బా. ఎటువంటి పరిస్థితుల్లో అతనికి ఖైదుల్లో వేశారు? నరహత్య చేసేవాడు, అల్లరి చేసేవాడు. అలాంటి వాడిని బయటకు తెచ్చేసి యేసుక్రీస్తును అప్పగించేశారు అనమాట. యేసుక్రీస్తుని హింసింపబడిన విధానం మనందరికీ తెలిసిందే. యేసుక్రీస్తు హింసింపబడిన విధానం మనందరికీ తెలిసిందే. అయితే యేసుక్రీస్తు హింసింపబడటమే కాకుండా యేసుక్రీస్తు చంపబడాలి. యేసుక్రీస్తు చంపబడేటువంటి క్రమంలో పేతురు ఏమని గద్దిస్తూ ఉంటాడు? నువ్వు యెరూషలేముకి వెళ్ళకూడదు, నువ్వు హింసింపబడకూడదు, నువ్వు చంపబడకూడదు, మూడో దినాన తిరిగి లేవకూడదు అని పేతురు అంటున్నాడు. అపవాది అంటుందా? అపవాది అంటుందన్నమాట. యేసుక్రీస్తు హింసింపబడితే, యేసుక్రీస్తు మరణిస్తే, యేసుక్రీస్తు తిరిగి లేస్తే సాతాను పరిస్థితి ఏంటి? సాతాను ఓడిపోతాడు. మానవులకి ఏం వస్తుంది? యేసుక్రీస్తు హింసింపబడి సమాధి చేయబడి తిరిగి లేస్తే మానవులకి ఏం వస్తుంది? రక్షణ వస్తుంది అనమాట. రక్షణ వస్తుంది కనుక ఆ రక్షణ రాకుండా అపవాది ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది అనమాట. ఈయన కానీ హింసింపబడ్డా, చంపబడ్డా, మూడో దినాన తిరిగి లేచాడా, మానవులకి ఏం వచ్చేస్తుంది? నిత్యజీవం వచ్చేస్తుంది. మనుషులందరి కొరకు ఈయన మరణించడానికే నియమింపబడిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనందరికి తెలిసినటువంటి లేఖన భాగమే 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు, అది ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు అనమాట. ఆయన అందరి కొరకు మరణం పొందాలి. ఆయన అందరి కొరకు మరణం పొందాలి. మరణం పొందకూడదని అపవాది తన శిష్యుల చేతనే గద్దిస్తుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మరణిస్తే ఏమవుతుందనమాట? అపవాది ఓడిపోద్ది. అలాగనే యేసుక్రీస్తు తిరిగి లేవాలి, మరణించి ఉండిపోవడం కాదనమాట. ఏమవ్వాలి? కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి. అది నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము అన్నాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడో దినాన లేపబడెను. జరిగే కార్యక్రమం అంతా లేఖనాల ప్రకారంగానే. యేసుక్రీస్తు అందుకంటాడు, నేను లేఖనం ప్రకారంగా పోతున్నా, నేను వాక్య ప్రకారంగానే నేను పోతున్నాను అనమాట. హింసింపబడుతున్నానా? వాక్య ప్రకారంగానే. చంపబడుతున్నానా? వాక్య ప్రకారంగానే. సమాధిలో ఉన్నానా? లేఖనాల ప్రకారంగానే. తిరిగి లేస్తున్నానా? లేఖనాల ప్రకారంగానే.
పిలాతు అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. నీకు పైనుండి అధికారం ఇవ్వబడింది, నా మరణాన్ని ఆపలేవు అన్నాడు ఇంకంతే పిలాతుకి. యేసుక్రీస్తు తిరిగి లేస్తాడేమో, ఆయన చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేస్తాడేమో అనేసి సాతాను ఏం చేసింది తెలుసా? సైనికులను పెట్టింది. సమాధి వద్ద ఏం పెట్టింది? సైనికులను పెట్టింది. ఆపగలిగినాయా? యేసుక్రీస్తు లేకుండా ఆపగలిగినాయా? లేదు, ఆపలేకపోయింది అనమాట. అలాగనే యేసుక్రీస్తు తిరిగి లేస్తే సరిపోదు. యేసుక్రీస్తు ఎక్కడికి పోవాలా? పరలోకానికి వెళ్ళిపోవాలి. పరలోకానికి పోయి ఆయన ఏం చేయబడాలి? పట్టాభిషేకం చేయబడి సర్వాధికారాన్ని పొందాలన్నమాట. సర్వాధికారము అంటే భూపతుల మీద, పాతాళం మీద, మరణం మీద, అలాగనే శక్తుల మీద, దేవదూతల మీద ఆయన సర్వాధికారాన్ని పొందాలి. మరణించి తిరిగి లేచి భూమి మీద శాశ్వతంగా ఉండిపోవడానికి యేసుక్రీస్తు రాలేదు. మరలా పరలోకానికి వెళ్ళి సర్వాధికారాన్ని పొంది ఆయన ప్రధాన యాజకుడు అవ్వాలి, రాజు అవ్వాలి. ప్రధాన యాజకుడు, రాజు అవ్వాలి. అందుకొరకు యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడు. యేసుక్రీస్తు అందుకొరకు భూమి మీద వచ్చాడు అనమాట. ఇవన్నీ మానేసి ఎలా చూస్తున్నారు యేసుక్రీస్తును? చాలామంది యేసుక్రీస్తును మనం ఎలా చూస్తున్నాం? యేసుక్రీస్తును పుట్టుకతో ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క మాటను చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. 9వ వచనంలోనే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు మనం ఎలా చూస్తున్నాము? ఆయన మరణం పొందాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళి సర్వాధికారాన్ని పొందినవాడుగా ఆయనను మనం చూస్తాం అన్నమాట. అందరు ఇలా చూడట్లేదా? అవునా కాదా? అందరు ఇలా చూస్తున్నారా? లేదు. యేసుక్రీస్తు పుట్టుక అని ఎంతోమంది ఆనందిస్తూనే ఉన్నారనమాట. ఈయన సువార్తను ప్రకటించమంటే వీళ్ళు ఏం చేస్తారనమాట? యేసుక్రీస్తు ఒక పుట్టుకను ప్రకటిస్తూ ఉన్నారనమాట. గనక మనం యేసుక్రీస్తును ఎలా నేర్చుకోవాలి అనేది మనం జాగ్రత్తగా మనంతట మనమే ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. ఆయన మనము సర్వాధికారం పొందినవాడుగా, సాతానుకు అధికారాన్ని నాశనం చేసిన వాడుగా మనం చూస్తూ ఉంటాము. ఆయన మార్పు లేనటువంటి యాజకుడుగా, మన ఒక స్థితిని దేవదూతల ఎదుట హెచ్చించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. మానవులకు లేనటువంటి భాగ్యం ఏంటంటేను సువార్తను ప్రకటించే భాగ్యము, దేవుని యొక్క మాటల్ని ప్రకటించే భాగ్యము మానవులకి లేదు. అంతవరకు ఏం చేస్తామని దేవదూతలు ప్రకటించేవి. దేవుని యొక్క వర్తమానాన్ని మోసేవేంటి? దేవదూతలే. కానీ యేసుక్రీస్తు మానవుల యొక్క స్థితిని హెచ్చించాడు అనమాట. సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మానవులకి దేవుడు అనుగ్రహించాడు. ఈ కార్యక్రమాలని దేవదూతలు ఏం చేస్తూ ఉన్నాయి? తొంగి చూస్తూ ఉన్నాయి అనమాట. ఈ కార్యక్రమాలని దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నాయి. ఇలాంటి మహా వాక్యమును దేవాది దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకు సమాధానమును అనుగ్రహించాడు. టోటల్గా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటేను అపరాధముల చేతను, పాపముల చేతను మానవుడు దేవునితో ఏ సంబంధం లేకుండా దూరం అయిపోయినటువంటి మానవుడిని సమాధానపరచడానికే యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడు. ఈ యొక్క మాటలని మీకు తెలియజేసేటువంటి మహాభాగ్యాన్ని గురించి దేవాదేవుని వందనాలు తెలియజేస్తూ, ఎంతో ఓపికగా వాక్యాన్ని విన్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి.